చాలామందికి డౌట్ ఉంది, ఏంజల్ నంబర్ 26 పేరులో పెట్టుకుంటే మంచిదా కాదా? సో ఏంజల్ నంబర్స్ మనకు కనబడుతూ ఉంటాయి. ఏంజల్ నంబర్ని ఒక రోజుకు 3 సార్లు 4 సార్లు చూస్తేనే మనకు అంత అదృష్టం ఉంటే, అదే ఏంజల్ నంబర్ని పేరు రూపంలో పెట్టుకొని రోజుకి 100 మంది దగ్గర మన పేరును పిలిపించుకుంటే ప్రతి పిలుపుకి ఏంజల్ పలుకుతుంది. ఈ 26 అనేది చాలా పవర్ఫుల్ ఏంజల్ నంబర్. 2 చంద్రుడు, 6 శుక్రుడు, 2 వల్ల చాలా రంగాల్లో ప్రావీణ్యం ఉంటుంది, సకల కళల్లో ప్రావీణ్యం, మల్టీ టాలెంటెడ్, చంద్ర ప్రభావం వల్ల కామ్, సాఫ్ట్, సెన్సిటివ్, పాజిటివ్. 6 వల్ల శుక్రుడి దీవెనల వల్ల దే ఆర్ వెరీ గుడ్ ఇన్ ట్రావెల్, వెరీ స్పిరిచువల్, గుడ్ ఇన్ లవ్, రొమాన్స్, డబ్బు ఖర్చు పెట్టడంలో చాలా ప్రావీణ్యం ఉంటుంది. అదేవిధంగా డబ్బుని తిరిగి సంపాదించే నాలెడ్జ్ ఉంటుంది. శుక్రుడు దీవెనల వల్ల సకల సుఖాలు పొందేవాడు 6వ వాడు. ఈ 2, 6 కలిస్తే వచ్చేది 8. 2 సంపూర్ణాలు అంటే 0, 0 కలిపితే వచ్చేది 8. సంపూర్ణం ప్లస్ సంపూర్ణం = 8. 8 అనేది నా భాషలో శని భగవానుడు కాదు. 8 అంటే నిజాయితీ, 8 అంటే పట్టుదల, 8 అంటే క్రమశిక్షణ, 8 అంటే మనీ ఈజ్ కమింగ్, మోర్ అండ్ మోర్ మనీ ఈజ్ కమింగ్. డబ్బుకి లోటు లేనోడు 8. 8న పుట్టిన రాజశేఖర రెడ్డి గారు చక్రం తిప్పారు. 8న పుట్టిన రేవంత్ రెడ్డి గారు చక్రం తిప్పుతున్నారు. మధ్యలో 17లో పుట్టిన కేసీఆర్, 17 8, 2 సార్లు ముఖ్యమంత్రి. 17న పుట్టిన నరేంద్ర మోడీ గారు 5 సార్లు ముఖ్యమంత్రి, 3వసారి ప్రధానమంత్రి. నా లెక్క ప్రకారం కరెక్ట్గా జరిగితే నెక్స్ట్ ఆయన హిల్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అన్ని పదవులు అలంకరించేశారు కదా, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, మిగిలిన ఒకే ఒక పదవి ప్రెసిడెంట్. సో దాని మీద ఆయన కన్నేస్తారని నా లెక్కలు అవి చెప్తున్నాయి. సో లెట్ us see వాట్ విల్ హ్యాపెన్. సో 8న పుట్టిన వాళ్ళు, 8లో పుట్టిన అల్లు అర్జున్ ఏమైనా అప్పులో ఉన్నాడా? 8లో పుట్టిన రవితేజ 26 8, మన్మోహన్ సింగ్ 26 8. సో 8 అనేది మనీ, మోర్ అండ్ మోర్ మనీ. సో పుష్ప 2కేమో 250 300 కోట్లని చెప్పుకుంటున్నారు అల్లు అర్జున్ ఫీజు. మనకి ఎంత తెలియదు కానీ పెద్ద మొత్తమే వచ్చి ఉంటుంది. సో 8 అనేది డబ్బు సంఖ్య, డబ్బుకు తిరుగులేదు. బట్ వీళ్ళు కష్టపడితే, సో 8 వాళ్ళకి 26 8 వాళ్ళకి ఇనీషియల్గా కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆటంకాలు ఉంటాయి. బట్ 26 కానీ రెగ్యులర్గా కనబడే వాళ్ళు పేరులో 26 నంబర్లు పెట్టుకోగలిగితే, సో నన్ను చాలామంది కలిశారు, సార్ మాకు ఏంజల్ నంబర్ 26 కనబడుతుంది అన్నప్పుడు నేను ఆ పేరు చెక్ చేసి 26 పెట్టగలిగిన వాళ్ళకి 26 పెట్టేసినప్పుడు వాళ్ళ ఆ పేరుని కోర్స్ రోజుకి 26 సార్లు 26 రోజులు అలా 10 కోర్సులు చేసినప్పుడు వాళ్ళు సాధించలేదంటూ ఏది ఉండదు. సో కనబడే ఏంజల్ నంబర్నే పేరులో పెట్టుకోవడం ద్వారా సకల అదృష్టాలని పొందవచ్చు. సో 26లో ఎవరున్నారు? రామోజీరావు గారు 26. సో పేపర్ మీద స్టార్ట్ అయిన లైఫ్ ఆయన, బెంజ్ కార్ రేంజు, సో ఒక రామోజీ ఫిలిం సిటీ, ఈటీవీ, ఒక సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నాడు. ఇదే 26 నంబర్లో బాలకృష్ణ 26, జ్యోతిబోసు వెస్ట్ బెంగాల్ని 20 ఏళ్ళ పైన వేరడం అనేది చిన్న మాట కాదు. నారాయణ స్వామి 26. సో ఈ 26 నంబర్ అనేది చాలామంది అంటే భయపడతారు, సార్ మాకు 8 అంటే భయం సార్. 17 ఈజ్ అ నంబర్ ఆఫ్ అమెరికా. ప్రపంచం అంతా అమెరికాకు పోవాలనుకుంటారు కదా, 7 అక్షరాలకి 8. కేతు శని కలయిక అమెరికా. తెలివి ప్లస్ డబ్బు = అమెరికా. సో రిలయన్స్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? రిలయన్స్లో 8 అక్షరాలే, హెరిటేజ్లో 8 అక్షరాలే, కపిల్ దేవ్లో 8 అక్షరాలే, మా బిల్డింగ్ కింద ఉన్న పిజ్జా హట్ 8 అక్షరాలే, ప్యారడైస్ 8 లెటర్సే, చంద్రబాబు గారిది హెరిటేజ్ కూడా 8 లెటర్సే. వాళ్ళు ఏం శనిలో లేరు, డబ్బులో ఉన్నారు, ఆనందంలో ఉన్నారు. సో మీకు తరచూ 26 నంబర్ కనబడుతుంటే నేరుగా నన్ను కలవండి. లేదు
మాకు 26 వైబ్రేషన్ కావాలి, ఈ వైబ్రేషన్ పెట్టుకోవాలి, మేము ఆ కోర్స్ రాస్తాము, లక్కీ నంబర్స్ ఫాలో అవుతాము, లక్కీ కలర్స్ ఫాలో అవుతాము, లక్కీ స్టోన్స్ వేసుకుంటాము, ఈ వైబ్రేషన్తో గొప్పోళ్ళు అవుతాం, కలవండి. మీ పేరు, డేటు, మంత్ చెక్ చేసి మీకు ఆ నంబర్ కరెక్టా కాదా, ఈ ఏంజల్ నంబర్ పెడితే మీరు వెలుగుతారా లేదా చెక్ చేసి మీకు ఆ ఏంజల్ నంబర్ సరిపోతే ఆ ఏంజల్ నంబరే ఇచ్చి, ఎందుకంటే 26 నంబర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ 26 ఇయర్స్ అప్స్ డౌన్స్ ఉంటాయి, 26 ఏళ్ళు దాటాక ఘన విజయాలు ఉంటాయి, 35 కన్నా సెటిల్మెంట్, ఇల్లు, కారు, భూములు, 44 కంతా సూపర్ రిచ్ ఉంటారు, 53 కంతా సాధించలేదంటూ ఏది లేదు, 62కి చాలామంది రిటైర్మెంట్ తీసుకుంటారు, 62కి. సో ఇది చాలు, రెస్ట్ వద్దు అని. బట్ 26 నంబర్ ఏం చేస్తుందంటే 71 ఏళ్ళ వరకు యాక్టివ్గా ఉంచుతుంది. రియల్ ఎస్టేట్ ఏదో భూమి కొంటే వీళ్ళు యాక్టివ్గా పని చేయక్కర్లే, ఒక భూమి కొనడం, ఫెన్సింగ్ వేసుకొని రావడం, 1 year 2 years కదా డబుల్ రేట్కి అమ్మడం, ట్రిపుల్ రేట్కి అమ్మడం. సో 26 అంటే మనీ, లాట్ ఆఫ్ మనీ, మోర్ అండ్ మోర్ మనీ ఈస్ కమింగ్. సో మీకు ఈ ఏంజల్ నంబర్ కావాలంటే నేను ప్రొసీజర్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. అండ్ ట్రై టు మీట్ మీ ఇన్ మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్ 5th floor. మీకు బెస్ట్ రెమెడీస్ అండ్ బెస్ట్ సొల్యూషన్స్ ఇస్తాను. మీకు కానీ నా అపాయింట్మెంట్ కావాలనుకుంటే స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరు ఎలా ఉంది, బాగుందా లేదా చెప్తాను, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి అని నేను గత ఎన్నో ఏళ్ళగా వినలేదు, నాకు 50 ఏళ్ళు దాటాయి, వినలేదు. నేను చెప్పినట్టు ఫ్యూచర్లో కూడా ఎవరు చెప్పరండి. మీ జాతకాలు ఓపెన్ చేసి మీరు కరెక్షన్ చేసుకుంటారో చేసుకోరో, మీ జాతకాల్లో ఉన్న దోషాలు మేము ఎందుకు అంటించుకోవాలి అని అందరూ అనుకుంటారు. నేనేమంటే పేరు బాగుందని చూసి చెప్తే బాగలేని వాళ్ళు చేసుకొని ఒక అదృష్టమైన లైఫ్ లీడ్ చేయాలి, సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి. ఆ బ్యాడ్ నంబర్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్, వెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం, వైఫ్తో ప్రాబ్లం, అన్ఎక్స్పెక్టెడ్ డెత్ బై యాక్సిడెంట్స్, డిప్రెషన్ ఉండకూడదని నేను గొప్ప మనసు చేసుకొని రోజుకి 6 hours కష్టపడి వాయిస్లు ఇస్తున్నా. సో మీకు మీ పేరులో బలం తెలుసుకోవాలి, మీ పేరులో రాంగ్ నంబర్ జస్ట్ తెలుసుకోవాలనుకుంటే వేస్ట్ అండి. తెలుసుకొని పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే కరెక్షన్ చేసుకుంటాను అన్న వాళ్ళు మాత్రమే పెట్టండి. ఎందుకంటే అందరూ ఓపెన్ చేసుకొని మళ్ళీ కరెక్ట్ చేసుకోలేకపోతే నెగిటివ్ మళ్ళీ బలంగా కొడుతుంది, జాతకం ఓపెన్ అయిపోయింది కాబట్టి. సో కరెక్షన్ మీరు ఓపెన్ చేసుకున్నాక 1 month ఆర్ 50 days లోపల కరెక్షన్ చేసుకునేటైతే మాత్రమే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. ఈ నంబర్కి వాట్సాప్ మాత్రం చేయాలి. మీకు ఏదైనా మాట్లాడాలంటే నార్మల్ కాల్ చేయొచ్చు, వాట్సాప్ కాల్స్ లేవు. కనీసం నేను ఇప్పటికీ ఒక 50,000 సార్లు చెప్పినా రాత్రి 1 గంట కూడా వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి, మార్నింగ్ 7 గంటలకు స్నానం చేస్తుంటే వీడియో కాల్స్ వస్తున్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది. ఓన్లీ నార్మల్ కాల్ ఆర్ వాట్సాప్. సెకండ్ నంబర్ 9966000317 9966000317. థర్డ్ నంబర్ 9133789199 9133789199. లాస్ట్ నంబర్ 8688157777 8688157777. స్క్రీన్లో కనిపించే 4 నంబర్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 hours రిప్లై వస్తుంది. అండ్ యూ కెన్ టేక్ డైరెక్ట్ అపాయింట్మెంట్. నేను మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్ 5వ floor ల్యాంకో హిల్స్ రోడ్లో అందుబాటులో ఉంటా, మార్నింగ్ 10 to 8. సో నేరుగా రాలేని వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. చాలామంది డౌట్ ఉంది, సార్ మాకు సర్టిఫికెట్స్ ఉన్నాయి సార్, మీరు కరెక్షన్ ఇస్తారు, సర్టిఫికెట్ ఎట్లా? సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చెయ్యము. మీ ఇంటి మెయిన్ డోర్కి నేను చెప్పినట్టు స్పెల్లింగ్ పెట్టుకొని నేను చెప్పినట్టు కోర్స్ రాస్తూ లక్కీ నంబర్, లక్కీ కలర్,
లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. లక్కీ స్టోన్స్ మనం 108 డేస్ పూజ పెడుతున్నామండి. ఈ 108 డేస్ పూజ పెట్టే స్టోన్స్ వల్ల రిజల్ట్స్ బాగుంటాయి. నేరుగా షాప్లోకి వెళ్ళి తీసుకున్నప్పుడు మనకన్నా ముందు చాలామంది ఆ స్టోన్స్ తాకుంటారు. అది వేసుకోవడం వల్ల వాళ్ళకి డిప్రెషన్, మనకు డిప్రెషన్, వాళ్ళకి సూసైడ్ థాట్స్ ఉంటే మనకు సూసైడ్ థాట్స్. ఇలా వద్దు, పూజలో ఉన్న స్టోన్స్ మాత్రమే తీసుకోండి. అండ్ హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ ఇవన్నీ చెప్తా కాబట్టి సో నేను ఇచ్చే గైడెన్స్ మీకు 100% సొల్యూషన్ ఇస్తుంది. నేను గత 30 ఏళ్ళుగా కరెక్షన్ చేస్తున్నా. ప్రతి పేరుని నా మొదటి పేరుగా భావించి భక్తి శ్రద్ధలతో ఓపిక్గా కరెక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కరిని కూడా ఈ కరెక్షన్ ఇచ్చుకున్న వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్గా భావిస్తాను. సో కమ్ అండ్ జాయిన్ మై ఫ్యామిలీ ఆఫ్ పవర్ ఆఫ్ న్యూమరాలజీ అండ్ బీ హ్యాపీ. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు జీవితాంతం ఇస్తుంది గెలుపు. గాడ్ బ్లెస్ యూ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా, దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం, అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ, ఒక చిన్న కరెక్షన్ తోటి, నేమ్ కరెక్షన్ తోటి, సో జీవితాంతం ఒక్కొక్క పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్, కర్నూల్ అండ్ తిరుపతి, సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోలో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.